కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్‌లో సక్సెస్ సాధించాలంటే గత ప్రశ్నాపత్రాల విశ్లేషణ తప్పనిసరి. గతంలో సీటెట్‌లో అడిగిన ఒక ప్రశ్న, సమ్మిళిత విద్య యొక్క ప్రధాన లక్ష్యం. ద మెయిన్ గోల్ ఆఫ్ ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్. ఇక్కడ ముఖ్యమైన పదం ఇన్‌క్లూజివ్. సమ్మిళిత విద్య. సో, ఇన్‌క్లూజివ్ ఈజ్ నాట్ ఎక్స్‌క్లూజివ్ ఎడ్యుకేషన్. సో, ఎక్స్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే వ్యక్తులను వేరుపరిచి ప్రతిభ ఆధారంగా, ప్రజ్ఞ ఆధారంగా, వారికొచ్చిన మార్కుల ఆధారంగా వేరుపరిచి బోధిస్తే అది ప్రత్యేక విద్య. కనుక ఇక్కడ అడిగిన ప్రశ్న సమ్మిళిత విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే, ఎటువంటి శారీరక పరమైన, మానసిక పరమైన తేడాలతో సంబంధం లేకుండా అన్ని పిల్లలకు అంటే విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించడం, అందించడం సమ్మిళిత విద్య యొక్క ప్రధాన లక్ష్యం. ఇది ఆన్సర్. ఇదే సందర్భంలో సమ్మిళిత విద్య అంటే ఏమిటి? సమైక్య విద్య అంటే ఏమిటి? ప్రత్యేక విద్య అంటే ఏమిటో మీరు తెలుసుకోవాలి. గతంలో శారీరకంగా, మానసికంగా వైకల్యాలు ఉన్న వ్యక్తులను సాధారణ విద్యార్థుల నుంచి వేరుపరిచి బోధిస్తే అది ప్రత్యేక విద్య, స్పెషల్ ఎడ్యుకేషన్. ఈ స్పెషల్ ఎడ్యుకేషన్‌ను భారతదేశంలో రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణ చేస్తుంది. అయితే 1974 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. అదేంటంటే ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్డ్ చిల్డ్రన్. సో, ఈ పథకం ప్రకారం మైల్డ్, మోడరేట్ అంటే ఒక మోస్తారు లోపం ఉన్న పిల్లలు ఎవరైతే సాధారణ విద్యార్థులతో పాటు కలిసి చదువుకోగలిగే వ్యక్తులు, ఒక సాధారణ ఉపాధ్యాయుడి బోధనను అర్థం చేసుకున్నటువంటి విద్యార్థులు, సాధారణ విద్యార్థులతో పాటు ఈ నార్మల్ స్కూల్స్‌లో చదువుకుంటే అటువంటి స్కూల్స్‌ను ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, మరి సమైక్య పాఠశాలలు అని పిలవడం జరిగింది. సో, సమైక్య పాఠశాలలో సివియర్ ప్రొఫౌండ్ కేటగిరీకి చెందిన ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉండరు. కానీ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్‌లో లోపంతో సంబంధం లేకుండా, వైకల్యంతో సంబంధం లేకుండా విద్యార్థులందరినీ కూడా ప్రత్యేక అవసరాలు గల పిల్లలుగా గుర్తించి ఒకే తరగతి గదిలో కూర్చుండబెట్టి బోధించే విద్యా విధానమే ఈ యొక్క సమ్మిళిత విద్య. కనుక భారత రాజ్యాంగ విలువలకు అనుగుణంగా ఈ సమ్మిళిత విద్య అనేది ఎన్ఈపీ 2020 కూడా ఒక గోల్‌గా ఏర్పరచుకున్నది. ఇటువంటి కంటెంట్‌తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజెస్ ఎంబీఏ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. గతంలో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ వాచ్ చేయండి. డివైఓ జాబ్ సాధించాలంటే, టీచర్ జాబ్ సాధించాలంటే, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్‌లో ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో మీరు రాణించాలంటే తప్పనిసరిగా ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇందులో సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పెడగాజీ, ఎడ్యుకేషన్‌కి సంబంధించిన తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో అద్భుతమైన డిజిటల్ వీడియో క్లాసెస్ మరియు టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంచడం జరిగింది. వెంటనే మా యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని, ఈ కోర్సెస్ యాక్సెస్ చేసుకొని మంచి నాలెడ్జ్ సాధించి భవిష్యత్తులో మీరు జాబ్ సాధించాలని కోరుకుంటూ మీ డాక్టర్ మోజెస్ ఎంబీఏ అకాడమీ, హైదరాబాద్.